షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. ఏంటి మామ గంట కొడుతున్నావు? నోటితో పిలిచావచ్చుగా. ఓరి నీ బద్దకం తగలడా? కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా, నోటితో చిచి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు వెళ్ళ తాళి పట్టుకెట్టాను గానీ ముప్పావలా కట్నం ఇచ్చి ముప్పుట్ల మెక్కి చేస్తున్నావు కదరా. ఆ పగవుతున్నావేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడ పట్టుకుని గంట ఎవరికో కోట్ల పడి తెస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ఆ ముద్దు ముచ్చటా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పడం ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి. అరే నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండమే నేనే చెప్పావు. అరే కాలు తీసి పక్కన పెట్టరా. కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏమిస్తావు? 3000 ఇస్తాను. చెప్తా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా. బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మావి గారు హరికృష్ణ గారు కదండి. హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్, నో, ఆల్ రైట్. యువర్ ఆనర్, ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి ప్రత్యక్ష సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు. శిక్ష వేయమంటారా? ఆల్ రైట్. ఆర్డర్ ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగాడితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్ గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావు గారికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకి పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను. ఇప్పుడు పెట్టు, తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, వద్దంటే పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? చి, ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి, ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీ కోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తానన్నావే, ఏది? ఇస్తాను రా. అటు తిరుగు, కొంగో. రిక్షా సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులా ఉన్నావు, మొయ్యలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఇదేవిడు
సార్ వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేమిటి సార్ కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది లేవయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్ స్వర్గంలో అనుకున్న సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్. రేయ్, సార్, ఇదేంటి? సార్? సీటు తీయరా? ఏంటి సార్? సీటు తీయరా? అయ్యో, ఏంటి సార్? అయ్యో, రేయ్, సార్, రేయ్, ఇందులో ఏముందిరా? ఇందులో ఏముందిరా? సార్. కాదురా బాంబు. ఇడ్డలు సార్. బాంబురా. అయ్యో బాబుగా సార్, ఇడ్డలు సార్. బాబు. అయ్యో బాబోయ్, నా ఇడ్డలు లేకుండా చేశారు బాబోయ్. బాబు ఆ. ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా ఏమండి ఇల్లు అమ్మొద్దండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి 1,00,000 రూపాయలు కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది. అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు, నేను బతికిపోతాను. ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా ఎలా బ్రతకనండి? ఏంటి? నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారావు గడు మనిషివేనే? జగ్గారావు గడు మనిషివేనే? జగ్గారావు గడు మనిషివేనే? పిలువు వాడిని కూడా, వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? అయ్యో, మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఆ. ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. ఛీ, అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? సార్ 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి సార్, బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రేయ్, రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రేయ్, దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్య బాబోయ్, నేనే వస్తాను. ఆగు. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు. నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు, అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఏయ్, ఆగు. ఇదో అగో. ఆగు. నేను ఆగను బాబు, ఆగు. నేను దొరకను. ఆగు. నేను ఆగను బాబాయ్. ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో నేను ఆగను. నేను పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో, ఇదే బాబు.
అల్లుడు ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. ఆ? మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పుట్టికిద్దన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో, గురునాథ గారు, చెప్పండి. గురునాథ గారు, చెప్పండి సార్. బా 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 ఏంటయ్యా? ఏంటి బాలెందుకు? బరువు దించండి సార్. ఏంటో ఇదంతా? సార్, ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా దాని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కాదు సార్, మీ ఇంటి టపానే. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్. సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. అబ్బా, అనుకునే ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళాడు. సార్ వస్తాను సార్. వెళ్ళవయ్యా, వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ ఏంటో బాబు, వెళ్ళవయ్యా. సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నా టైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే పెళ్ళైనవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాసావు కదా, పరిశీలిస్తావు బాబు. అంత లేకుండా పెట్టే ఫోను పెట్టారా బాబు? పెట్టాయి. ఇష్టమని ములక్కాయ కూర చేయించాను, తిను. థ్యాంక్స్ మమ్మీ. ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు. వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు. చెప్పేది నీ కదో మీ అమ్మకి. కొంచెం కూరమ్మా. బెంగళూరు నుంచి సుందరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు. మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు. చెవుడేమో ఆయనకి. చెప్పేది నీ కదో మీ అమ్మకి. ములక్కాళ్ళేమా. ఎంతసేపు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్తవేంటరా? పెళ్లి సంగతి ఎత్తన వాడు ములక్కాళ్ళు తింటవే తిరా దండగా. ఏమిటండి చిన్నపిల్లాళ్ళ, పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. కానీ వాడు మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు. ఎంతసేపు ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోనట్రా. ఓ పని చేయరా, పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా. ఇక నీ దగ్గర మేము పెళ్లి చేస్తాం. మమ్మీ, నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి. దేనికిరా? నీకు కాబోయే కోడల్ని చూడడానికి. మరి చెప్పేవిట్రా, ఆ పిల్లకి బాగా నచ్చిందా? చెప్పేది నీకు కాదు, అమ్మకి. ఆ పిల్ల పేరేమిట్రా? వసంత. చెప్పేది నీకు కాదు, అమ్మకి. సరే మీ అమ్మతోనే చెప్పు. సరే, ఆ పిల్ల స్థితిగతులేమిటి? పేద పిల్ల, ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు. ఆ, ఇది చెప్పేది నీ కాదమ్మా, నాన్నకి. నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదు. అవును బాబు, డబ్బు మనకు లేందా? అమ్మాయి బాగా చదువుకుందా? అక్షరం ముక్క కూడా రాదమ్మా, కానీ నీలాంటి మంచి మనసుంది. అయితే ఏం కావాల్సినందుకు వెంటనే బయలుదేరదా? కారాల్లో వచ్చేస్తాను.
వచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలి, చేతిలో సిగరెట్ అయినా లేదు. అయ్యో వచ్చేస్తున్నారు. వాళ్ళు వీడి చుట్టూ బాగా వచ్చి సారు కమ్మో వెళ్ళు కమ్మో సారు అవి తాకి ఇంగ్లీష్ ఇక్కడ ఏదో అవసరం ఉంటే చెప్పండి. నాకు ఇంగ్లీష్ అదు, నువ్వు అడు తప్ప. నారాయణ ఎక్కడ? దత్త ఎవరు నారాయణ? ఛీ, ఇదిగో నువ్వు హీ హూషి అని అంటే నోరుకుంటేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. తమరు డాక్టర్ వేణు తల్లిదండ్రులం. అట్టాగా రండి బాబు. అక్కర్లేదు. వసంత మీ అమ్మాయినా? అవును బాబు. ఒకసారి బిలు. వసంత వసంత చూడు తల్లి, వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దండాలండి. కారెక్కమ్మాయి దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానంటగా. అప్పుడెప్పుడో ఆ మాట అన్నది నిజమే బాబు, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కోరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు. క్షమించండి బాబు. పోనీ కోడలు పిల్లగా పంపిస్తారా? వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చాం. ఏంటి తల్లి మీరనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా రండి ఓసారి నన్ను గెలండి. ఏటికి లక్కలేదు. వాళ్ళు వచ్చింది నీ డాక్టర్ మ్యారేజ్ కే. నాకే అసలు ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేగా? పదండి. ఏంటమ్మా అలా చూస్తావు? ఇది నీళ్ళే రా. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అవి తాకి ఇంగ్లీష్ అవి ఓపెన్ వెయిట్. అమ్మో అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి పారం కారు? అయితే ముందు నువ్వే దిగు. Yes. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డంలో కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు నాకు తెలుసు, ఇది పారం కారు కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అది దానయ్య. మ్యారీడ్ అంటే దానా ఏంటంటే హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాళ్ళని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. ఓరి నాయనో, అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాళ్ళతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు ఏం లేదు. అరే ఏమైంది? చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు, నువ్వు బుద్ధిగా ఉంటే
నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని. కానీ కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు. అవును, ఆ భగవంతుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? దేవతనేగా? అంటే నువ్వు దేవతవనేగా? ఏమండి? నేను అవును, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నీ మంచితనం నన్ను నీ వాణ్ణి చేసింది. ఇదెందుకు? తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట. మీరే నాకు పెద్ద బహుమతి. అమ్మా, ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు, ఇంత పెద్దింటో పడ్డావు. మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవమ్మా, కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే. చూడమ్మా, ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతులేని నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేం. ఆ దేవుడి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. వస్తాను. ఎంతో ఆప్యాయంగా చూశారు, చాలా సంతోషం బాబు. మరి నేను వెళ్ళొస్తా. అప్పుడే ప్రయాణం ఏంటండి, ఇంకా 4 రోజులు ఉండొచ్చుగా. కూతురింట్లో కలకాలం కాపురం ఉండమంటారా? వస్తా బాబు, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఆ పిచ్చిది మా ఊరికి పొలిమేరలు కూడా దాటి అరగదు. అట్లాంటిది ఒక్కసారిగా పట్టవాసం, ఇంత పెద్దింటో కాపురం. అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి, కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. అంతగా చెప్పాలా? మా కూతురైనా కోడలైనా వసంతేగా. మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకొచ్చేసింది. తప్పుగా అనుకోకండి అమ్మా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా బాబు. వస్తానండి, వస్తానమ్మా. పదండ్రా. అయ్యగారు, ఇంటికి ఫోన్ చేసి భోజనం తెప్పించినా? వద్దు, నేనే ఇంటికి వెళ్తా. డాక్టర్, ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. వాట్? నీకేమైందమ్మా? పాప మాట్లాడు పాప. డాక్టర్ గారు, మా పాపకి ఏదో అయిందండి, ఒక్కసారి చూడండి. సరైన తీసుకురండి, అలాగే ఇంజెక్షన్స్ కూడా. రాజేష్, పాప 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 కళ్ళు తెరు పాప. రాజేష్, బీపీ చెక్ చెయ్యి. క్విక్, త్వరగా ఫిక్స్ ఇట్. పాపకి ఏ ఇంజెక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చింది? ఇది డాక్టర్. ఎక్కడ కొన్నారు? శాంతి మెడికల్స్ లో. ఏంటిది? నువ్వు అమ్మిన కల్తీ ఇంజెక్షన్. అది కల్తీ అని నువ్వెలా చెప్పగలవు? దీనివల్ల పోతున్న ప్రాణాన్ని కాపాడాను కాబట్టి. అయినా కల్తీ అని చెప్పే అధికారం నీకెవరిచ్చారు? షట్ అప్! ఎవరు మీరు? డ్రగ్ ఇన్స్పెక్టర్లో. అది కల్తీ ఇంజెక్షన్, అందుకని షాప్ సీజ్ చేయడానికి వచ్చాం. ఏమా వసంత, భోజనం చేసావా? లేదత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే వాడింటికి రాడమ్మా, నువ్వే క్యారేజ్ పంపాలి. ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు. ఏం గురునాథం, కోడలు కొత్త కదా, నువ్వు ఆ విషయం చెప్పలేదా? ఆ కప్ప గొడవలో పడి మర్చిపోయాను అత్తయ్య. సరేలే, నువ్వు వెళ్ళి క్యారేజ్ సర్దమ్మా, పంపిద్దాం. అలాగే అత్తయ్య. కొత్త పెళ్ళాం కదా, ఇంటికి వస్తాడేమో. ఇది పాయింటేనండి. చూడండి, ఆ, వాడు మీలాగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు. ఇందులోనూ పాయింట్ ఉందే. ఆ? వసంత, వసంత, అసలు అడనవుగా, వచ్చాడు చూడు. వాడికి మీ బుద్ధులే వచ్చాయి. ఏమిట్రా ఇంత ఆలస్యమైందే? ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా. దేనికిరా? నేను వసంత ఊటీకి వెళ్దామని. ఇప్పుడు ఊటీ దగ్గర అక్కడ చచ్చే చలి. హనీమూన్ వెళ్ళే వాళ్ళకి తల్లి ఉండదు మావయ్య. కొన్నాదాం, నువ్వు నోరు మూసుకో. హ్యాపీగా వెళ్ళండి రా. ఒక ఊటీ ఏంటి, సౌత్ ఇండియా అంతా తిరిగి రండి.
కోర్టుకు సెలవు. నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను. పానకంలో పొడకలేక నువ్వు ఎందుకురా వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన లిటిగేషన్ పెట్టేట్టుగా పెట్టానుక. నేనేం లిటిగేషన్ పెట్టాను మావయ్య. ఒరేయ్ నన్ను తృప్తిగా పొంచని నువ్వు కొడతావు. అలాగే. ఇక్కడ కదా అడుగుతావు. అక్కడ చూడలేదు, ఇక్కడే కూర్చోమనండి. అడుగుతావు. అరే నేను చెప్తుంటే అక్కడ కూర్చోమనండి. బీపీ కాస్త ఎక్కువగా ఉంది. కారణం నీకు తెలియదా? ఈ మాత్రలు వేసుకోండి. ఇది మాత్రలకు తగ్గే బీపీ కాదు. మనసుకు మందే ఉంటే తెలిస్తే నాకెందుకీ బాధ? ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిని ధరించడానికి రా. కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది, కొన్ని జబ్బులకి కాష్టమే జవాబు చెప్తుంది. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోరా. ప్లీజ్ మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు. మరి ఉండాల్సిందేమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు. ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో. ఆలోచించండి. హలో డాక్టర్ వేణు, మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సర్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఏం డాడీ, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలొచ్చానమ్మా. గతాన్ని తెలిసి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళంటావా, ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్ల నేను చూసుకుంటాను. ఓకే? హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు. 1 గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పుంచుకోను. నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు 1 రోజు ఇస్తా.
కాదురా, నీ పొగరు నీ ప్రతాపం నీ పెళ్ళం దగ్గర చూపించరా. నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా. అరుస్తున్నారు, ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. మీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నీడ వెతుక్కుంటున్నాను, అంతేగా. మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే. Shut up! నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను 10 మంది వెక్కిరిస్తుంటే విని తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుడిని చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి, అంతేగా మీరనేది. అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం. ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి, అంతేగా. నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహాజనం. నిజమే, నన్ను మహారాణి చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న పట్టపురాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది. ఆ ప్రియ వసంత. వసంత అని కాదు, ఒసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆడదైనా ఒకటే. యుగాలు మారినా ఆడదాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జూదం ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం. ఆడదాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీతి తప్పిన మీ బతుకులు బజార్న పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి పాతివ్రత్యపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతవుతున్నాడు. అంటే నేను తిరిగిపోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక్క మాట మాట్లాడమంటే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివే. తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనే పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. యు బ్లడీ! నన్ను పశువు అంటావా? పశువులాగే ప్రవర్తిస్తాను. అయ్యగారు, అయ్యగారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని. ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆ అమ్మాయిని బలవంతం చేయబోయాడు. అరెస్ట్ హిమ్. సార్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ప్రభావతి, వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఇవ్వరు. అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉండాలి. అంటే
చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకు లేకపోతే వాడు వసంతని చేరదీస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు మూసి కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను. నోర్మై, అమ్మట అమ్మ. చూడండి, వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. ప్రభావతి, అవునులే, నీ కొడుకు మారడు. దారి తలరాత మనం మార్చలేం. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. నో, నెవర్. విడాకులు ఇచ్చిన మరుక్షణ అది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం ప్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను. వేణుగారు, ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్